Yes, very good morning friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని ఏ వెహికల్ ఇది బ్రీజానా సుజుకి బ్రీజా వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. ఎస్, దీనికి వెహికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో మనం అనేక మైల్ స్టోన్స్ని మనం ఇంకా చూడాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. సో దానిలో భాగంగానే గతంలో మనం సుందర్ కార్బన్ యాంటీ డాట్ మొట్టమొదటిగా మేము సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్ అని ఒక వాటర్ టెక్నాలజీని మేము ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ అనేది కొంచెం సామాన్యమైన మానవులకి భారం కావడం చేత ఈ భారమైన విధానాన్ని మనం అంటే ఏదైనా తగ్గిద్దాం అంటే మేము చెప్తుంది ఇది. పెట్రోలు 35 రూపాయలు ఉన్న సమయంలో 35 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు 20% 40% ఫ్యూయల్ సేవ్ అయింది అంటే అప్పుడు జనాలకు ఎక్కల ఈ విషయం. అప్పుడు ఏమో 20% అంటే 5 రూపాయలు 33 రోజులు 5 రూపాయలు 6 రూపాయలకి సేవింగ్ ఎవరికి కావాలి, దాని గురించి ఇంత వేలు ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే స్థాయిలో ఇది 15 సంవత్సరాల కిందటి మాట. సో అప్పుడు మేము ఇన్వెన్షన్ స్టార్ట్ చేసిన కొత్తలో వాటర్ టెక్నాలజీని మనం తయారు చేసి సమాజానికి తెలియజేస్తూ ఈ టెక్నాలజీ చాలా కాస్ట్గా ఉంది, దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే బాగుంది అనే ఉద్దేశాన్ని మేము ఎంచుకొని కార్బన్ యాంటీ డాట్ అనే ఒక టెక్నాలజీని మేము ఇన్వెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా మొన్నటి వరకు కూడా ఆ టెక్నాలజీ కొన్ని లక్షల కోట్లాది వెహికల్స్కి వాహనాలకి ఆ టెక్నాలజీ ప్రాముఖ్యత అయింది. ఆ తరువాత ఇప్పుడు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలి అని ప్రతి సామాన్యుడు అడుగుతూనే ఉన్నాడు. సో దానికి వారి యొక్క విలువలను పెంచేదానికి ఇప్పుడు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనే ఒక కొత్త మెటీరియల్ని మీకు ఇన్వెంట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వెహికల్ని, ఇది చాలా కొత్త వెహికల్. ఇది బాబు వెహికల్ ఓనర్ కూడా ఉన్నారు మన దగ్గర ఇక్కడ. సో ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నమస్కారం అండి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నుంచి వచ్చారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. గుడ్, వెరీ గుడ్. సో సాధారణంగా ప్రతి వాహనానికి కూడా రోజు పోయే కొద్ది వాహనం పాతదైద్దా కొత్తదైద్దా? పాతదైద్ది. మనిషి ముసలాడు అవుతాడా కుర్రోడు అవుతాడా? ఎంత పెద్ద బయోలాజికల్ సైన్స్లో సృష్టి ఆవిర్భావ సదస్సులోనే ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే ఈ వాల్యూస్ని మళ్ళీ మనం కన్స్ట్రక్టివ్ చేసుకోవాలంటే సో అది ఏం జరుగుతుంది? సాధ్యం అయ్యిద్దా? ముసలోడు కుర్రోడు అవుతాడా? ఎట్టి పరిస్థితులు అవడు. అలాగే ఈ సిద్ధాంతాన్ని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు వెహికల్ ఫస్ట్లో 15 సంవత్సరాలు వదిలింది, దానికన్నా ముందర 20 సంవత్సరాలు. BS1 అనే వెహికల్ 20 years ఒక్కసారి రోడ్డు మీదకి ఎక్కితే 20 ఏళ్ళు ఉండేది. 20 ఏళ్ళది ఇప్పుడు ఏమైపోయింది? 15 ఏళ్ళకి వచ్చింది. 15 ఏళ్ళది 10 years. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ వయసు పెరగాల తరగాల? మరి ఏంది ఇది? వయసు తరుగుతూ ఉంది. ఇది ఎక్కడ సోద్యం? ఎలా కరెక్ట్ ఇది? సో టెక్నాలజీలో ఏదో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సవరించమనే మనకి BS1 నుంచి BS6, ఇప్పుడు ఈ బండి BS6 కదా. సో ఈ BS6 లేటెస్ట్ వెహికల్. ఇది ఎప్పుడు కొన్నారు ఈ బండిని? 15 రోజుల కిందట. సో 15 రోజుల కిందట మనం ఒక వాహనాన్ని కొని 15 రోజుల కింద అంటే ఈ వెహికల్ని ఎంత నడిపారు? ఇప్పటికి 3,000 తిరిగారు. బండి వచ్చేటప్పుడు ఆ వాహనం స్మూత్నెస్ అవి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? కొత్త బండి కదా, వాస్తవానికి అది ఎంజాయ్గానే ఉందా? హార్డ్గా ఉంటుంది. కొత్త బండి మొదటి సర్వీసు రెండో సర్వీస్ అయ్యేంత వరకు హార్డ్గా ఉంటుంది. మైలేజీ రాదు, పికప్ రాదు, తొక్కితే పరిగెత్తదు, స్మూత్నెస్ ఉండదు. అంటే ఇంజన్ తనకు తానుగా సెట్ అవ్వటానికి పట్టే సమయమే సుమారు 10 నుంచి 15,000 కిలోమీటర్లు. 15,000 కిలోమీటర్ల తర్వాతకి ఇంజన్ అరుగుదల స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన అరుగుదలని మనం కంప్లీటెడ్గా కంబషన్ రేషియోలో మనం వాల్యుయేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే
ఈ 15,000 అరుగుదల నీకు నష్టమా లాభమా? నష్టం. రెండోది 15,000 అరుగుదల తర్వాత వాహనంలో కంటిన్యూటీ తీసుకెళ్తా ఉన్నాం, 10,000 కిలోమీటర్లకి సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఈ సర్వీస్ నీకు లాభమా నష్టమా? నష్టమే. తర్వాత రోజు రోజుకి అంటే 10,000 సర్వీసు ఒకసారి, 20,000 సర్వీస్ ఒకసారి, 30,000 సర్వీస్ ఒకసారి, ఈ రకంగా మనం సర్వీసులు పెంచుకుంటూ పోతూ ఉంటే 1,00,000 కిలోమీటర్లకి సర్వీస్ డబ్బులే ఎంత అవుతున్నాయి సుమారు? 8,000 ఎక్కడ చేస్తున్నారు ఇవాళ? ఇవన్నీ అప్డేటెడ్ టెక్నాలజీలు కదా. సుమారు 1,00,000 రూపాయల పైన మనకు ఖర్చు అవుతుంది కదా. జాగ్రత్త పట్టుకో, పట్టుకో, 2 చేతులు పట్టుకో, 2 పక్కల పట్టుకో. కొద్దిగా ఆ వీడియో తీనాను నన్ను కూడా. ఇప్పుడు కాదులే, ఆనక ఈయనకి ట్రీట్ చేసేటప్పుడు తీద్దాం ఆయన వీడియో, చిన్నగా తీసుకెళ్ళి. మన దగ్గర హెల్త్ మనం ఫస్ట్ ఫిక్స్ అయిందే హెల్త్లో. ఆరోగ్యం బాగు చేయాలనేది ఫస్ట్. ఆరోగ్యం బాగు చేయాలంటే కొంతమంది అడిగిన మాట ఏంటంటే ప్రకృతిలో ఉండే వేస్టేజ్ని ఎవడరా తీసేస్తాడు అని అడిగారు. సో అది మేము కూడా అడిగాము డాక్టర్ని. మా అమ్మగారి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ ఉన్న సెల్ పోతూ ఉంది, కానీ మళ్ళీ కొత్త సెల్ వచ్చి పడతా ఉంది. కొత్త సెల్ దేని వల్ల వస్తుంది? తినే తిండి వల్ల, తాగే నీళ్ళ వల్ల, పీల్చే గాలి వల్ల. ఈ మూడింటి వల్ల వస్తుంది. ఈ మూడింటిలో వచ్చే పొల్యూషన్ ఎవడు తీసేస్తాడు? సరే, ఎవడు తీసేయలేదు. ఏమైపోతారు మనుషులందరూ? ఏదో ఒక రోజు రావాల్సిందే, కొద్ది తొందరగా వస్తారు. ఈ శాతాన్ని తగ్గించాలి, మనిషి యొక్క ఆయువుని పెంచాలి అనే ఫస్ట్ మనం ఈ ఇంజనీరింగ్ వ్యవస్థలోకి వచ్చాం. 21వ సంవత్సరం ఇది రీసెర్చ్లో. ఈ 21 సంవత్సరం నుంచి మనం సంవత్సరం అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఒక 300 పేటెంట్లతోటి మనం మార్కెట్లో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎవడు చేయలేని గొప్ప విధానాన్ని మనకు చూపిస్తాం. ఇప్పుడు వీళ్ళ రిజల్ట్స్ లైవ్లో కూడా చూడొచ్చు నువ్వు. ఇప్పటికిప్పుడే ఇప్పుడు ఆయన కుంటుకుంటూ చాలా కష్టంగా వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆయన చేత నడిపిస్తా డైరెక్ట్గా 10 నిమిషాల్లో. అదొక విలువ. సరే, మనం కమింగ్ టు అవర్ పాయింట్. ఇది ఏమంటే 15 ఏళ్ళకి కూడా సర్వీస్ వాల్యూ నష్టపోతా ఉన్నాం. ప్రతి కిలోమీటర్కి రూపాయిన్నర సర్వీస్ ఛార్జే పడతా ఉంది. ఇది కాక అరుగుదల, టైర్లు అరుగుతాయి, బండిలో అనేక బేరింగ్లు పోతూ ఉంటాయి, ప్రతి మెషినరీ, మోటారు, రన్నింగ్. వెహికల్ అంటే ఏంటంటే అనేక పార్ట్లు తిరుగుతూ ఉంటే వెహికల్. ఈ తిరిగే పార్ట్లని తగ్గించమనే మనం BS1 బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ ఏం చేసిందంటే, ఒరే బాబు ఎక్కువ పార్ట్లు ఏమైనా పెట్టామేమో, దానికి షార్ట్ కట్లు వేయండి, మళ్ళీ తక్కువ పార్ట్లు చేయండి అని చెప్పి చేసింది. వాస్తవానికి మనకి ఇదివరకు పూర్వం లిస్టర్ ఇంజన్లు, ఫిట్టర్ ఇంజన్లు, ఇలాంటి పెద్ద ఇంజన్లు ఉండేవి. అవి చాలా తక్కువ పార్ట్లు ఉండేవి, ఎక్కువ సమయం తిరిగేవి, తొందరగా బోరుకు వచ్చేవి కాదు. ఎందుకు? అది 0 స్టాండర్డ్లో మెయింటైన్ ఉండేది. తర్వాత వచ్చేసరికి ఏమైపోయింది? మెయింటెనెన్స్ కాస్ట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఆ రోజేమో కేవలం కొద్దిపాటి ఆయిల్ పోస్తే అది కంటిన్యూ అయితే ఉండేది. ఇవాళ ఆయిల్ కాస్త మనం కొద్దిపాటి ఆయిల్ కాదు, మనం ఎంత ఆయిల్ పోసినా కానీ ఇది సరిపోవట్లేదు. అంటే మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతూ ఉంది. ఆ రోజు ఫిల్టర్లు లేవు, ఫిల్టర్ ఉన్నా కానీ కొద్దిపాటి ఫిల్టర్. ఇవాళ గాలిలో పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఫిల్టర్లు 1కి 2 ఫిల్టర్లు, డబల్ ఫిల్టర్. ఒకనొక టైంలో మీరు కారు కొన్నప్పుడు ఉండే ఫిల్టర్ సైజ్ అంతా ఇప్పుడు ఇదిగో ఈ కారుకు ఉన్న ఫిల్టర్ సైజ్ అంతా పెద్ద సైజు. ఎందుకు పెంచారు? వెనకడితే చిన్నది ఉండేది. అంటే దానికి గాలి అవసరం ఎక్కువ అయిపోయింది. ఇంకొంతకాలానికి ఇంకా ఎక్కువ గాలి కావాలి. ఎవడిస్తాడు ఆ గాలి? నువ్వు పీల్చడానికి గాలి కావాలి, నీ బండి స్టార్ట్ అవ్వడానికి గాలి కావాలి. ఏ గాలిని నువ్వు వదిలేసుకోగలుగుతావు? పీలిస్తే మనం బతుకుతాం, స్టార్ట్ చేస్తే మనం చచ్చిపోతాం. ఇలాంటి పరిస్థితి వస్తే మనుషులు ఎక్కడ ఈ భూమి మీద బతకగలుగుతారు? ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి మనం వండర్ఫుల్ సొల్యూషను ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ చేసాం. దీనికన్నా ముందర బండి ఇప్పుడు దాకా స్టార్ట్ చేసాం, రన్నింగ్లో కూడా ఉంది. జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు స్మెల్ చెక్ చేయండి, కొద్దిగా యాక్సిలేటర్ రైజ్ చేయండి అన్న. మీరు మనకి పెట్రోల్ స్మెల్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే అన్కంబస్టబుల్ మెటీరియల్ పెట్రోల్ కిందకి వస్తుంది. కొద్దిగా యాక్సిలేటర్
ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు వస్తుంది, ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు రావట్లేదు. అంటే దాని అర్థం ఏంది, పెట్రోల్ వినియోగం పెరిగినప్పుడు పెరిగిన వినియోగంలో నుంచి కొంత ఏమో మండుతుంది, తతిమాది మండకుండా బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ ఎవరి జేబులో డబ్బులు? మన జేబులో డబ్బులే. సో మన ఖర్చును మనమే తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. సో దానికే ఈ టెక్నాలజీ. రెండోది, మీరు కొత్త బండి కదా, మీకు మీ 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 దృష్టిలో ఈ బండి చాలా కొత్త బండి కదా. కొత్త బండికి స్మూత్నెస్ ఉందా అంటే ఏం చెబుతారు మీరు? మీకు తెలిసినంత వరకు ఉందని చెబుతారు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కదా. సో మీరు ఆ మాట చెప్పాల్సిందే. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే కొత్త బండికి స్మూత్నెస్ లేదని చెప్తా. అది మీరు ఇప్పుడు మళ్ళీ మన ఇంజెక్షన్ అయిన తర్వాత ఒక చిన్న ట్రైల్ వేస్తే మీకే అర్థమైపోద్ది కొత్త బండికి స్మూత్నెస్ వచ్చింది అని. లేదు, వచ్చింది, ఎట్లా లేదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇంపార్టెంట్ మనకి. సో మిత్రులారా, మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మనం బ్రీజా వెహికల్కి మనం చేస్తూ ఉన్నాం, సుజుకీకి. సో ఈ వెహికల్ లేటెస్ట్ వెహికల్, ఇప్పుడే రీసెంట్గా 3000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సో ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చూడండి ఇదిగోండి ఈ వెహికల్లో నట్లు ఎలా ఉన్నాయి, పార్ట్లు ఎలా ఉన్నాయి, అన్నీ తల మెరిసిపోతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇదే కొంచెం లేటర్ ఆన్ కొన్ని సంవత్సరాలు తిరగంగానే ఇదిగో ఈ స్క్రూ కూడా నల్లబడిపోతుంది, ఇవన్నీ నల్లగా అయిపోతాయి. అంటే దానికి కారణం ఏంటి? గాలి ఆక్సిడేషన్ చేసే రైట్ గాలికి ఉంది. అంటే గాలిలో ఏ వస్తువుని పెట్టినా కానీ కొంతకాలానికి అది ఆక్సిడేట్ అయిపోతుంది. బంగారం కూడా, బాగా మెరుగుదిద్దిన బంగారం కూడా కొన్ని సంవత్సరాల తర్వాతకి నల్లగా అయిపోద్ది. ఏంటయ్యా ఇది అంటే, కొద్దిగా ఆక్సిడేషన్ అయిందండి, దాన్ని ఏదో యాసిడ్లు వేసి అయ్యేసో క్లీన్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్తారు ఆ గోల్డ్ స్మిత్. అదేవిధంగా మనం ఇక్కడ కొన్న ప్రతి మెటీరియల్ కూడా కొన్ని సంవత్సరాలకి ఎక్స్పైర్ అయ్యే సమస్య ఇక్కడ ఎన్విరాన్మెంట్లోనే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమొబైల్లో కంబషన్ జరుగుతూ ఉంది. ఈ కంబషన్లో రియల్ కంబషన్ జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ రియల్ కంబషన్ అనేది జరగాలి అంటే ఎయిర్లో మనకి క్వాలిటీ ఆక్సిజన్ ఉండాలి. దానితో పాటుగా ఎయిర్లో క్లియర్ కంబషన్ జరగాలి. క్లీన్ కంబషన్ జరిగితే వెనక నుంచి పెట్రోల్ రాదు. అన్కంబషబుల్ హైడ్రోకార్బన్ అంటారు దాన్ని, అంటే మండని ఇంధనం. ఈ మండని ఇంధనం ఎక్కడి నుంచి వెళ్తుంది? సైలెన్సర్ నుంచి బయటికి వెళ్తుంది. ప్రస్తుతానికి ఈ యొక్క గాలి ద్వారా ఇక్కడి నుంచి నేరుగా ఈ పైప్ నుంచి గాలి వెళుతూ ఉంది. అదేవిధంగా ఈ బండిలో నుంచి వచ్చిన పెట్రోల్ ఇంజెక్టర్ల ద్వారా కంబషన్ అవుతూ ఉంది. ఇది ఇక్కడ ఈ యొక్క ఎగ్జాస్ట్ గ్యాస్ సిలిండర్ ద్వారా దీని నుంచి కంప్లీటెడ్గా ఎగ్జాస్ట్ అయిపోయేసేసి బయటికి వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇక్కడ గాలి పెట్రోలు రెండు కలిసిన తర్వాత అది మండే విధానంలో పూర్తిగా మండట్లేదు అనే విషయాన్ని మనకి చాలా క్లియర్గా తేటతెల్లమవుతుంది. అంటే దాన్ని పూర్తిగా మండించాలి అంటే ఇంకొకటి ఏదో ధాతువు కావాలి, ఇంకొకటి ఏదో ఒక మెటీరియల్ కావాలి అనేది దీనిలో ఉన్న గుప్త సమాచారం. అంటే ఎవరికి తెలియని విధానం ఇది. సో దీనికి కెమిస్ట్రీ అంటారు. దీన్ని కెమిస్ట్రీలో పెట్రోకెమికల్ అనేది, పెట్రోలియం అనేది కెమిస్ట్రీలో ఒక పార్ట్. ఈ పెట్రోలియంని మనం వాడుతున్న పెట్రోలియం ప్రస్తుతం ఆటోమొబైల్ పెట్రోలియం. ఇదే ఏవియేషన్కి జెట్ ఫ్యూయల్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఉండే హైడ్రోజన్ అణువులు భార సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇదే విధంగా కిరోసిన్, వైట్ కిరోసిన్ కూడా వాడతారు హెలికాప్టర్లకి. ఆ కిరోసిన్, వైట్ కిరోసిన్ అనేది కూడా మనం కొన్ని రకాల జెట్ ఇంజిన్స్కి వాడతాం. అవన్నీ కూడా జెట్ ఇంజిన్స్ అని చెప్పి వాటిని పిలుస్తాం. ఇది ఆటోమొబైల్ ఇంజిన్. వీటన్నిటిని కూడా ఐసీ ఇంజిన్స్ అంటారు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్కి మనం 1 లీటర్ పెట్రోల్ అందిస్తే అది 20,000 లీటర్ల గాలిని తీసుకొని ఎయిర్ తోటి కలిసి కంబషన్ అవుతుంది. అంటే మనం మండించే 1 లీటర్ పెట్రోలు 20,000 లీటర్ల గాలిని భారధాతువు చేస్తూ ఉంది. 20,000 లీటర్ల గాలిలో ఎంత ఆక్సిజన్ ఉంటుందయ్యా అంటే సుమారు 20,000 లీటర్లలో 20% ఆక్సిజన్ ఉంది,
సరే పెట్రోల్ ఇప్పుడు అట్మాస్ఫియర్ ఆక్సిజన్ 16% వేసుకున్నా కానీ 16 32 3200 లీటర్ల గాలితోటి ఇది మండుతూ ఉంది. అంటే 1 లీటరు పెట్రోలు 4000 లీటర్ల ఆక్సిజను, ఈ 2 సమ్మేళనాలే ఇక్కడ కంబషన్. ఈ 4000 లీటర్ల ఆక్సిజన్ ఏం జరుగుతుంది, ఇంజన్లోకి వెళ్ళి మెకానికల్ కంబషన్ జరుగుతుంది, వేడిని పుట్టిస్తుంది, ప్రచేదనం చేస్తుంది. ఆ వేడి వల్ల కంబషన్ సిలిండర్ లోపల కొట్టుకుంటూ ఉంటుంది, పైకి కిందకి ఆడుతూ ఉంది. సో దీనివల్ల జరిగే పరిణామమే మనం మెకానికల్ ఇంజన్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఇంజన్ రన్నింగ్ అనేది కంబషన్ వల్లే జరుగుతూ ఉంది. ఈ కంబషన్ రియల్గా కొత్త వెహికల్ కాబట్టి చాలా స్మూత్గా జరుగుతూ ఉంది. అందులో పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇంకా స్మూత్గా ఉందనే చెప్పాలి. దీన్ని ఇప్పుడు వాడే కొద్దీ ఇదే వాహనం హార్డ్గా వస్తుంది, నాయిస్లు మారుతాయి, పొల్యూషన్ పెరుగుతుంది, ఇంజన్ కంబషన్ అనేది తగ్గిపోద్ది. ఇంజన్ హీట్ ఎప్పుడైతే కంబషన్ తగ్గుతుందో హీట్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఇంటర్నల్గా కార్బన్ అనేది నిష్పత్తి పెరుగుతుంది. యాజ్ పర్ లా కొత్త వెహికల్కి 0.75 గ్రామ్స్ మాత్రమే కార్బన్ రావాలి. ప్రస్తుతానికి కొన్ని డీజిల్ వెహికల్స్కి BS6 వెహికల్లో కానీ BS4 వెహికల్లో కానీ బాగా హెవీగా స్మోక్ చేసే వెహికల్కి 75 గ్రామ్స్ వరకు వస్తూ ఉంది. అంటే రావాల్సిన ఆధారితమైన మెటీరియల్ కన్నా 100 టైమ్స్ ఎక్కువ వస్తూ ఉంది. సో దీన్ని ARI చెక్ చేస్తూ ఉంటుంది. ఎయిర్ కంట్రోల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దీన్ని పొల్యూషన్ ఎంత రిలీజ్ అవుతుంది అనేది, ఎయిర్లో ఎంత కనెక్ట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు కూడా చెక్ చేయాలి. అంటే ఇదంతా ఒక సైకిల్ చైన్. ఈ చైన్లో మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, మనం లగ్జరీ అనే పేరుతోటి మన వాహనం ద్వారా విడుదలయ్యే కాలుష్యాన్ని మనమే గాల్లోకి విడుదల చేసి కార్బన్ మనం అనేక రకాలైన అనారోగ్య సమస్యలకి కారణంగా ఈ భారధాతువుని మనం అప్పుగా తెచ్చుకుంటున్నాం. సో కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ కార్బన్ మెటీరియల్ని తగ్గించే ప్రక్రియ అయితే జరగాలి. దానికి ప్రస్తుతానికి ఏమైనా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మార్గం ఉందా అంటే కేవలం ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ మాత్రమే ఉందని చెప్పాలి. దానికే మనం ఇక్కడ హెవీ వెహికల్స్, వాటర్ వెహికల్స్, విమానాలు, అన్ని రకాల వాహనాలకి కూడా ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ అనేది ఉపయోగకారిణి అవుతుందనే దాన్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది మిత్రులారా. సో మనం ఇంజన్ని అంటే ఇంజెక్షన్ని మనం చేస్తున్నాం. ఇది కొత్త ఇంజిన్, ఇప్పుడు కేవలం 3000 తిరిగింది. ఈ ఇంజన్లో ఉండే కార్బన్ ధాతువులు అయితే ఏమి ఉండవు, కానీ ఇంజన్ ఇదివరకు సౌండ్, ఇప్పుడు సౌండు, ఇదివరకు పికప్, ఇప్పుడు పికప్ మనం అద్భుతంగా ఇప్పుడే గమనించవచ్చు. సో ఒకసారి భయ్య మీరు ఇందాకలాగా బ్యాక్కి వెళ్ళి ఒకసారి స్మోక్ చెక్ చేయండి. మామూలుగా ఎక్సలేటర్ రాకపోయినా ఇందాకటికి ఇప్పటికి ఏం వేరియేషన్ వచ్చిందో గమనించండి. మళ్ళీ మనం ఎక్సలేటర్ ఇచ్చి చేద్దాం, ఒకసారి ఇంజెక్షన్ అయిన తర్వాత చేద్దాం. అయ్యా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏడేమి ఇయలేదు కదా వాటర్, దాని నుంచి వస్తుంది. దట్ ఈస్ మాత్రం గుడ్ కంబషన్. గుడ్ కంబషన్ అంటే వాహనంలో జరిగే రియల్ కంబషన్ అది. ఇంక వేరే ధాతువులు ఏం రాకూడదు, వాటర్ వ్యాపరేషనే రావాలి, వాటర్ తుంపర్లు రావాలి. ఎస్. సో అక్కడ మనం మీకు చూస్తే కింద బాగా వాటర్ పడే ఉంటుంది, కింద కూడా లైట్గా డ్రాప్ బై డ్రాప్ చేయి పెడితే వాటర్ వస్తుంది. ఎస్, ఇందాక హీట్ ఎక్కువ ఉండింది, ఇప్పుడు చల్లదనం వస్తుంది. ఎస్. సో దీన్ని రియల్ కంబషన్ అంటారు. ఇప్పుడు కార్బన్ అనే ధాతువు పేరులో మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఓకే, వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది ఎవరికి మంచి చేస్తుంది నాయన? ప్రపంచాన్ని అందరికీ ఉపయోగమే, ప్రజలందరికీ మంచి చేస్తుంది. పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇదే డీజిల్ ఇంజిన్ కూడా ఇలానే చెయ్యాలి, కానీ డీజిల్ ఇంజిన్ ఇంకా కంపు చేస్తుంది, పెట్రోల్ ఇంజిన్ కొంచెం కంపు చేస్తుంది. ఇది రియల్ వాల్యూ. సో ఆ కంపు మన శరీరానికి కూడా మళ్ళీ అంటుతుంది ఏదో ఒక రోజు. అంటే వాహనం కూడా అలా తిరిగే అరిగిపోద్ది ఆ కార్బన్ చేతే. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ అన్నీ కూడా నష్టపోయే పరిస్థితే ఉన్నది. అది సామాన్యుడు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే మన బండిలో ఉన్న కార్బనే మన బండినే నాశనం చేస్తుంది, ఆ తర్వాత మన ఆరోగ్యాలను కూడా నాశనం చేస్తుంది. సో కాబట్టి ఈ ఆరోగ్యాలను కాపాడుకునే వ్యవస్థ పెంపొందించాలి అంటే
కార్బన్ని తగ్గించుకోవాలి. అంటే వాడకానన్నా తగ్గించాలి, లేదా ఆ వాడకంలో ఉండే లోపాలని సవరించుకోవాలి. 10 లక్షలు పెట్టి బండి కొన్న రోజులు ఆ, కొనంగానే ఒక 8 ఓకే. వేలు పెట్టి ఒక ఒక ఇంజెక్షన్ చేస్తే మనం బాగుపడతాం, మన తోటలు బాగుపడతాం. తోటోళ్ళు బాగుపడతారు. ఇంకెవరికి మనం హాని చేయలేదు, ఫస్ట్ పాయింట్. ఓకే, దీన్ని మనకి పూర్వీకులు ఏం చేశారంటే నిత్యాగ్నిహోత్రం పెట్టేవాళ్ళు. నిన్నటి రోజు ఆక్సిజన్ గాలికి ఎన్విరాన్మెంట్లో నువ్వు బాకీ ఉన్నావు, ఈరోజు ఆ బాకీ నువ్వు తీర్చేయి అని ఒక గోవు ఆవు నెయ్యితోటి హోమం నిత్యాగ్నిహోత్రం చేస్తే ఒక స్పూను ఆవు నెయ్యి వేస్తే నువ్వు నిన్నటి రోజు ఆక్సిజన్ అంతా 20,000 లీటర్లు ఇది తీసుకుంది కదా 1 లీటర్ పెట్రోల్కి, సేమ్ మనం కూడా 20,000 లీటర్ల గాలితోటే నిన్నటి రోజంతా కంప్లీట్ చేసాం. ఆ 4,000 లీటర్ల ఆక్సిజన్ ఒక స్పూను అగ్నిహోత్రం చేస్తే వచ్చేసింది. అందుకు గోవుని పెంచాలి. గోవునే ఎందుకు పెంచాలి, గాడిదని ఎందుకు పెంచకూడదు, కుక్కని ఎందుకు పెంచకూడదు, పిల్లిని ఎందుకు పెంచకూడదు అంటే జంతువులను అన్నింటినీ పెంచుకోవచ్చు, తప్పేం లేదు. కానీ వాటిలో విశిష్టత కొన్ని జీవాలకే ఉంది. దానిలో ఆవు ప్రధానమైంది. ఆ ఆవు నెయ్యి 1 స్పూను ఘృతం చేస్తే యాంబియంట్లో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది, నేచర్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ చేయాలంటే ఇదిగో పెద్ద పెద్ద చెట్లు, మనం సంవత్సరాల తరబడి పెంచిన చెట్లు చేయలేని పనిని ఈ నోరు లేని ఆవు చేస్తూ ఉంది. సో ఇది శాస్త్రం. ఇది తెలియక జనాలు వాళ్ళకు వాళ్ళు నష్టపోతూ, ఈ తెలియని పిచ్చి శాస్త్రాలు నమ్ముతూ పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ మనుషులు వాళ్ళ యొక్క శరీరాలని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. బుద్ధి ఫస్ట్ మందగిస్తే తర్వాత అన్నీ మందగిస్తాయి. మొదట బుద్ధి పెరగాలి, బుద్ధి పెరిగితే అన్నీ పెరుగుతాయి. ఈ బుద్ధిని మాన్యం చేసుకుంటే ఎవడేం చేయలేడు. వాడి గొయ్యి వాడే తీసుకున్నట్టు, వాడి కర్మ వాడే తీసుకున్నట్టు. ప్రభుత్వాలు చేయాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది. సామాజికంగా నువ్వేం చేస్తున్నావు, నీవంతా నువ్వు కూడా ఆలోచించాలి కదా. యోగా చేస్తే మంచిదే. పంజాగుట్ట సర్కిల్లో కూర్చొని యోగా చేస్తే వస్తుంది, ఎందుకు రాదు? క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఫుల్ పొల్యూషన్. నువ్వు ఎక్కడ చేయాలి యోగా? ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి, ఒక వనంలో కూర్చోవాలి, ఒక మంచి ప్రకృతిలో ఎక్కడో చాట కూర్చొని యోగా చేయాలి. యోగా నువ్వు చేయాలంటే యోగా చేయగలిగినందుకు ఆ పరిసరం అనుకూలంగా ఉండాలి. ఇది తెలియకుండా నేను యోగా చేస్తానండి, పొద్దున్నే అబ్బో మామూలుగా చేయనండి, నేను మొదలు పెడితే 10 గంటలు ఆగనండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు మహానుభావులు. సో వాళ్ళు దాంట్లో అస్పృశ్యత, ఆ విలువలు తెలియవు వాళ్ళకి. ఆ విలువలు తెలిస్తే మంచిగా అన్నీ ఆరోగ్యంగా వాళ్ళకు కూడా ఉంటాయి. ఇది ఒక వ్యక్తికి నిరాశ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అంటే తను కోరుకున్నది దొరకనప్పుడు. ఏం కోరుకుంటాడు? అన్నిటికన్నా గొప్పది ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని ఎవడు కోరుకోడు. ఓకే, అనారోగ్యాన్ని కోరుకుంటారు. ఎలా కోరుకుంటారండి? నా అనేది ఉంది కదా. ఆరోగ్యానికి అనారోగ్యానికి ఏంటి తేడా? నా, ఆరో, అనారో. ఒక నా తీసేస్తే ఆరోగ్యం. అది ఏంది? నాకు అనుకున్నాయి అన్నీ. నాయన బెల్లం కొంచెం తక్కువ తిన్నాను. అదేంది స్వామి అట్టంటారు? నాకు బెల్లం అంటే ఇష్టమైతే కొంచెం ఎక్కువ తింటానండి నేను. తిన్నాయన, ఏమైంది? తింటే ఏమైంది? షుగరు, చక్కెరలు ఇవన్నీ వస్తాయి. ఎంత ఔషధమైనా, ఎంత పరమార్థమైనా, ఎంత అమృతమైనా ఒక చుక్కే. దేవతలందరూ అమృతాలు లీటర్లు లాగలే. ఒక చుక్క పడంగానే శరీరంలో వాళ్ళ శరీరం మొత్తం తుల్యమైపోయింది. అలాగే ఈ విధానాల్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మనిషికి. ఇవి తెలుసుకోలేనప్పుడు మనిషి తనకు తాను నష్టపోతాడు. ఎంత నష్టపోతాడు అంటే చెప్పలేనంత, చివరికి ప్రాణాలను కోల్పోయేంత. సో కాబట్టి ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయ్యింది? మనం పొల్యూట్ చేసే దగ్గర నుంచి. మనం పొల్యూట్ చేస్తూ ఉంటే ఇది పూర్వీకులు ఎడ్ల బండిలో తీసుకెళ్ళేటప్పుడు పొల్యూషన్ ఎక్కడ ఉందండి? పొరపాటున రోడ్డు మీద పోయేవాడు ఇక్కడ ఏదన్నా 4 ఆవులు మేపుకొని పోతే ఆవులు పేడేస్తాయి. ఇక్కడ ఈ ఏరియా పరిశుద్ధమైంది. ఒక గోవు వస్తే ఒక 25 మీటర్ల ఆరా వస్తుంది ఒక ఇంటికి, ఒక మనిషికి, ఏరియాకి. ఆ 25 మీటర్ల ఆరా ఆ ఏరియాని మొత్తాన్ని పరిశుద్ధం చేస్తుంది. గోవు వెళ్తూ ఉంటే ఆ ఏరియా అంతా పరిశుద్ధం అవుతూ ఉంటుంది. గాడిదో, కుక్కో, నక్కో వెళ్తూ ఉంటే ఆ ఏరియా గబ్బు నూకింది. పెంచుకోవాల్సిన వాడు పెంచుకోవచ్చు, కుక్కను పెంచుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పరిశుద్ధమైన జీవులు కొన్ని ఉన్నాయి, విలువలు కలిగిన జీవులు కొన్ని ఉన్నాయి.
ఎందుకు తులసి చెట్టు మంచిది, ఎందుకు వేప చెట్టు మంచిది, మన పూర్వీకులు ఎంత గొప్పగా వీటన్నిటి మీద విశ్లేషణ చేశారు, ఇవన్నీ మనం మర్చిపోయి ఇప్పుడే నాకంతా తెలుసు, నేను హైటెక్ చదువుకున్నాను, బీటెక్ చదువుకున్నాను, ఎంటెక్, ఎన్ని టెక్కలు చదువుకుంటే ఏం ఉపయోగం? ఉన్న ప్రకృతికి సంబంధించిన నేచర్ బయాలజీని, ఆ టెక్నాలజీని మనం వదిలేసేటప్పుడు నీ చేతిలో ఎన్ని టెక్కులు ఉంటే ఏం ఉపయోగం, ఎన్ని డిగ్రీలు ఉంటే ఏం ఉపయోగం? ఈ విధానాలు ఎక్కడన్నా కలిసి వచ్చేవేనా? లేదు. ఇది సో ఇది మా అమ్మగారి క్యాన్సర్ వచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యా. ఇప్పుడు మా అమ్మగారు కాలం చేసి 7 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఆమెను నేను కాపాడుకోగలిగా. ఆమెను ఎలా అయితే కాపాడానో ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్కరిని అలా కాపాడుకోవాలని ఒక కోరిక చేతే ఈ కంపెనీస్, ఈ ప్రోడక్ట్స్, ఈ ఇన్వెన్షన్స్ అన్నీ తయారు చేస్తూ మన పూర్వీకులు వేదాల్లో ఏదైతే చెప్పారో వాటన్నిటిని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ సమాజానికి ఒక మంచి చేసే పద్ధతిని చేస్తున్నాం. వినియోగించుకోవాలంటే అర్థమైన వ్యక్తి వస్తారు. పాపం మీరు ఈరోజు వరంగల్ నుంచి వచ్చారు అంటే మీకు అర్థమైంది కాబట్టి వచ్చారు. అదే వరంగల్లో నేను కూడా ఒక డీలర్కి ఇచ్చా. ఏం చేశాడు వాడు? డైల్యూట్ చేశాడు. ఒక బాటిల్ 2 బాటిల్, ఇప్పుడు తీసేసిన బాటిల్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఇంకో ఏదో పోసి ఆ ఉందా అంటే ఉందని చెప్పడం, ఆ బాటిల్, ఆ స్టిక్కరు కోవిడ్ వ్యాక్సిన్ కన్నా ముందలే వీళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టినట్టుగా వీళ్ళు తయారు చేశారు. ఎవడు నష్టపోతాడు? కంపెనీ నష్టపోతుంది. వాడిదేం పోయింది? వెహికల్ పోతుంది. ఎస్, దానివల్ల ఇంకా నష్టాలు వస్తే కూడా దీనివల్లే వచ్చినాయి అనుకుంటారు. వాడి పర్సనల్గా ఇంకోటి ఏదో వచ్చిండొచ్చు, అది కూడా దీనివల్లే వచ్చింది. అదే గడ్డి అండి, 1000 ఏంటి, 500కి వచ్చిన గడ్డి. అదే నేమ్ వస్తే 10 మంది వస్తారు, అట్లా 10 నుండి 20 వేలు వస్తాయి. ఒక రోజుతో 2 వేలతో నేను పోతే కంపెనీ అందరూ పోయాయి, కంపెనీ కూడా పోయింది. ఇప్పుడు ఈ సామర్థ్యత ఆ వారం ఏమైంది? ఇప్పుడు జనాలకి యాంటీడోట్ ప్లస్ కొత్త ప్రోడక్ట్ దొరికే అవకాశం దొరికింది. ఇప్పుడు ఇదివరకు 20%, ఇప్పుడు 40% వచ్చింది ప్రోడక్ట్. సో ఈ విలువలు 1,00,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ఇక హైడ్రోజన్ పైప్ పెట్టి క్లీన్ చేసేవాళ్ళు, ఐ పెట్టి క్లీన్ చేసేవాళ్ళు, ఇంక ఇవన్నీ మిత్తు. ఆ 10 నిమిషాలు క్లీనింగ్ అయిద్ది, కాకుండా ఏమి ఉండదు. కానీ 11వ నిమిషం హైడ్రోజన్ గ్యాస్ లేదు కదా. 5 నిమిషాలు 10 నిమిషాలకే నువ్వు 3,000 తీసుకుంటే నేను 1,00,000 రూపాయలు పెట్టిన దానికి నేను ఎన్ని లక్షలు తీసుకోవాలి? 1,00,000 కిలోమీటర్లు పనిచేస్తుంది ఇది. ఇప్పుడు 5 నిమిషాలు క్లీన్ చేసి కేవలం అది ఎంత ఖర్చు అయింది? మహా అయితే ఒక 50 రూపాయలు అయింది ఖర్చు. 50 రూపాయలు ఖర్చు పెట్టి వాడు 3,000, 4,000, 5,000 వాడు హైడ్రోజన్ పైప్ పెట్టి ఇంజిన్ క్లీన్ చేసి తీసుకుంటున్నాడు. అది మంచి వ్యాపారం అని పెట్టుకుంటున్నారు. అవును, మెకానికల్ కాదు, కొంతమంది బయట హైడ్రోజన్ గ్యాస్ తోటి క్లీన్ చేస్తున్నారు, ఇంజిన్ క్లీనింగ్ అని అది ఇది పెడుతున్నారు. టెంపరీ మొహం కడుక్కున్నారు మీరు, మళ్ళీ సాయంత్రం కడుక్కోరా? రేపొద్దున మరి జీవితాంతం అట్టానే ఉంటుందంటే ఎవడు గడుగుతాడు? వచ్చి ఎవడెవడు గడగాలి కదా. ఇప్పుడు ఇదేం చేస్తుందయ్యా అంటే జీవితాంతం ఇంజన్లో కార్బన్నే ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. ఇది మనకి టెస్టుల్లో తెలుస్తుంది. నానో కంబషన్ అంటారు దీన్ని, రియల్ కంబషన్. హైడ్రోజన్ని ఇంజన్లో ప్రొడ్యూస్ అయ్యే వాల్యూస్, నేచర్లో హైడ్రోజను ఇంజన్లో ప్రొడ్యూస్ అయిన 100% ఎయిర్ ఫ్యూయల్ని కాంబినేషన్ చేస్తుంది, కలుపుతుంది. ఇదంతా సిలిండర్లోకి వెళుతుంది. ఇంజన్లో సిలిండర్లోకి వెళ్ళి సిలిండర్ మీద ఉంటుంది. అది 1,00,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. టాప్ ఆఫ్ సిలిండర్ మీద ఉంటుంది. అవును, ఒక నానో లేయర్ లాగా ఇంటికి గోడకు సున్నం వేసినట్టుగా ఇది ఉండి పనిచేస్తుంది. ఆ పనితనం ఎంత దూరం వెళ్ళక ఉంటుందంటే 1,00,000 కిలోమీటర్లు ఉంటుంది. 1,00,000 కిలోమీటర్ల వరకు మైలేజ్. ఇంజిన్ స్మూత్నెస్ అయితే వస్తుంది కానీ మైలేజ్ రాదు హైడ్రోజన్తో క్లీన్ చేస్తే. అవి మేము 20 ఏళ్ల కిందటే మేము తయారు చేసి ఇది పనికిరాందిలే అని చెప్పి వదిలేసాం. కానీ ఈరోజు అది ఎవరికి తెలియదు, అంటే జనాలు పాపం తెలిసి తెలియని అమాయకత్వంతో వాళ్ళ యొక్క విధానాన్ని నష్టపోతూ ఉన్నారు. అవును, ఇంజన్ మీద ఎవరికి తెలియదు పాపం. కారు అయితే కొంటారు, ₹1,00,000 పెట్టి కొంటారు, నష్టమేం లేదు. కానీ ఇంజన్ ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇంజన్లో ఏదైనా చిన్న తేడా వస్తే మళ్ళీ ఆ షోరూమ్కి పోవాలి ఆ బైక్. ఇప్పుడైతే బైకులు కూడా షోరూంలోకి వెళ్తే ఎలక్ట్రానిక్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి 3 రోజులు 4 రోజులు, ఇదివరకు మెకానిక్ అరగంటలో చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ అన్నీ కూడా మొత్తం బ్యాన్. కార్ లాగే ఈసీఎం అన్ని ఇంజెక్టర్ టెక్నాలజీ వచ్చేసింది. వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత వితిన్ మినిట్స్లోనే అయ్యా ఇది అయ్యేది కాదు సమస్య,
ఇంక 2 రోజులు ఆగండి 3 రోజులు ఆగండి అని వాడు వెయిటింగ్, బైక్ని వెయిటింగ్ 3 రోజులు. ఇంక చూసుకో టెక్నాలజీ పెరిగిందా తరిగిందా? స్పీడ్ కావాలి. దీనివల్ల మనకు లాభమా నష్టమా? ఇది 10 నిమిషాల పని ఇప్పుడు మనం ఇంజెక్షన్ చేయటం. ఇది సుమారు 1,00,000 కిలోమీటర్ల వరకు నీ బండికి నీకు తిరిగేలేదు. 3,000 కిలోమీటర్లు చేసాం మనం. ఓకే, రావాల్సిన జనరల్ సర్వీసింగ్ తర్వాత చేసేసేస్తే ఆఫ్టర్ 1,00,000 కిలోమీటర్ల వరకు అసలు ఈ బండికి మనం ఏమి పెట్రోల్ ఇంజిన్ ఆయిల్స్ ఏం మార్చాల్సిన ఆయిల్స్ విషయాల్లో మార్చాల్సిన అవసరం లేదు. యావరేజ్ 40% ఫ్యూయల్ కూడా మైలేజ్ రూపంలో పెరిగింది. ఒకసారి డోర్ ఇప్పుడు అవసరమే లేదు, తగ్గితే పోసుకోవడమే. ఎండాకాలంలో కొద్దిగా తగ్గిద్ది, డ్రై అయ్యిద్ది, వేడికి డ్రై అయ్యిద్ది. ఆ డ్రై అయినప్పుడు పోసుకోవాలి. ఇంకేం మాట్లాడకండి. ఇదివరకు మనది 30,000కి పనిచేసేది యాంటీడాట్, ఇప్పుడు అది 1,00,000 కిలోమీటర్లకు పనిచేస్తుంది. ఎట్టుంది నీ కారు? ఎప్పుడన్నా కారు కొన్న రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా విన్నావా? అసలు బండి స్టార్ట్ చేస్తుందా లేదా అనేది బండిని పట్టుకుంటేనే తెలుస్తుంది. అది కూడా పట్టుకుంటే తెలుస్తుంది. ఓకే, ట్రైల్ వెళ్దాంపా, ఇప్పుడు తెలుస్తుంది నీకు. చిన్న చూస్తావా ఎట్లా పని చేస్తుందో? ఎక్కువ వెనక ఎక్కువ. లాక్ ఓపెన్ చేయి. కార్లో 4 ఎక్కాం మనం. ఓకే, పెట్రోల్ వెహికల్ ఇది. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు నువ్వు యాక్సిలరేటర్ మీద కాలు పెట్టద్దు, హైవేకి ఎక్కేసాయి. ఒక్క చిన్న టర్న్ వేసుకొని వద్దాం. యాక్సిలరేటర్ మీద కాలు తీసేసాయి, పెట్టద్దు. మీ నాన్న కూడా రమ్మని ఎక్కమను, కార్లో ఇంప్రూవ్మెంట్ చూస్తాడు. నువ్వు మధ్యలోకి రా, ఆయన నా దగ్గర కూర్చుంటాడు. ఎక్కువ కారు ఎట్లా మజాగ్గా వెళ్తుందో చూద్దు కానీ. ఏం అవసరం లేదు, పరిగెత్తిద్ది ఇంకంతే. మాట్లాడే లేదు ఇంక నీ చేత అది ఏం అడగదు. ఫస్ట్ గేరు ఎస్, కొద్దిగా మూవ్ అయిన తర్వాత చిన్నగా సెకండ్ గేరు, స్లోగా వదిలే యాక్సిలరేటర్ అంతే. అంటే ఇది ఐడిల్ టార్క్ అంటారు దీన్ని. ఓకే, తనంతట తానే ఆ టార్క్ని బిల్డ్ చేసుకుంటుంది ఇది. ఓకే, ఎస్. ఇక ఇదంతా మట్టి రోడ్డు కాబట్టి మామూలుగా వెళ్ళు, చెప్తా నీకు క్లారిటీస్. రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఫ్లైఓవర్ని ఎక్కిద్దాం 5గురితోటి. ఏ గేర్లో ఫ్లైఓవర్లు ఎక్కుతుంది ఏందనేది కూడా మనకు తెలిసిపోద్ది. ఓకే, గ్లామర్ కూడా ఎక్కియచ్చు. అన్ని బండ్లు అండి, ఏ బండి అయినా మీ దగ్గర ఉండే చిన్న ఇంజన్ నుంచి అతి పెద్ద ఇంజన్ వరకు కూడా చేయొచ్చు. 20 కిలోమీటర్ పెరుగుతుందా? యావరేజ్ మీకు 40% పెరుగుతుంది. 40% ఇది 16 అనుకుంటే 4+. అంటే బెనిఫిట్ ఏంటి సార్ ఇది నుంచి? మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది, ఇంజిన్ ఆయిల్ లైఫ్ పెరుగుతుంది. సుమారు 1,00,000 కిలోమీటర్ల వరకు ఈ వాహనానికి అయితే 3.5 లక్ష ఆదాయం వస్తుంది 1,00,000 కిలోమీటర్లు తిరిగే లోపల. 2 వీలర్కి అయితే ఎన్ని రోజులు మారవద్దు ఆయిల్? 2 వీలర్కి అయితే మీకు 15,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. మామూలుగా అయితే 2,000కి మార్చాలి కదా దాన్ని. ఇప్పుడు 15,000 వరకు మార్చే పర్లేదు. ఇందాక డ్రైవింగ్లో వచ్చావు కదన్నా, ఆ డ్రైవింగ్ని ఇప్పుడు కంపేర్ చేసేసుకో. ఇందాకటికి ఇప్పటికి వేరియేషన్ చెక్ చేసుకో. యాక్సిలేటర్ అసలు టచ్ చేస్తే పరిగెత్తింది బండి. ఎస్, సో మిత్రులారా, మనం
పాత వాహనాలకి కొత్త వాహనంగా మార్చుకునే దానికి ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనే టెక్నాలజీని మనం డెమోగా చూపిస్తున్నాం. అదేవిధంగా కొత్త వాహనం పరిస్థితి ఏంటని కొంతమంది అడిగితే ఆ కొత్త వాహనానికి కూడా తీసుకున్న దగ్గర నుంచే మనం వాడుకున్నట్లయితే వెహికల్ వాల్యూస్ ఇంకా అద్భుతంగా ఉంటాయి అనే దాన్ని మనం అనేక వాహనాలకు చూపించాం. మళ్ళా ఈరోజు ఒక బ్రీజా పెట్రోల్ వెహికల్కి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో వెహికల్ ఇప్పుడే మనం ట్రయల్ రన్కి వచ్చాం. ఎట్లుంది బండి? అస్సలు ముట్టుకోకుండా వెళ్ళిపోతాను. ఆరాంగా వెళ్తుంది, పరిగెత్తుంది. ఏసీ ఉన్నాయి, 5 దూరం మనసులో ఉన్నాం. ఎస్, ఇట్లా కళ్ళు మూసుకొని ఎక్సలేటర్ కూడా ఇవ్వట్లేదు. ఎస్, కాలు తీసేసి ఎక్సలేటర్ మీద కాళ్ళు లైట్గా అలా టచ్ చేస్తే చాలు పరిగెత్తుంది. ఈజీగా వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారంటే నీ పెట్రోల్ నీకు మండటం. నేను చేసిన ఉపకారం ఇది ఒకటే. నువ్వు బండిని ఎక్కడైనా కొనుక్కో, ఏమైనా చేసుకో, చిన్న కారే కొను, పెద్ద కారే కొను, ₹1,00,00,000 డబ్బులు ఉంటే ₹1,00,00,000 కారు కూడా కొనుక్కో, నీ ఇష్టం. బట్ నీ దగ్గర పెట్రోల్ పూర్తిగా మండుతుందా? మండట్లేదు. ఇప్పుడు మండించే ప్రక్రియ చేస్తే ఏమైద్ది? మైలేజ్ పెరిగిద్ది, పికప్ పెరిగిద్ది. ఇప్పుడు నీ ఈ పికప్ యాడ్ నుంచి వచ్చింది, నిన్న దాకా లేనిది, ఇందాక దాకా లేనిది. అందుకే నాకు వచ్చేటప్పుడు మీ ఇద్దరే వచ్చారు. నేను కారులో మొత్తం 5గురిని ఎక్కించాను ఇప్పుడు లోడు. ఓకే, దానికి ఎందుకు ఎక్కించామంటే మళ్ళీ డౌట్, మళ్ళీ ఇద్దరిని ఎక్కించాం కదా, ఇందాక కూడా అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది ఫీలింగ్ కూడా ఉంటుంది మనుషులకి. అంటే సాధారణంగా చూసే వాళ్ళకి, వీడియోని రియలైజ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. రియలైజ్ అవ్వలేని వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ఆలోచన చేస్తారు. నేను కూడా ఆలోచించింది అంటే మీరు వీడియో చెప్పేటప్పుడు కార్బన్ నచ్చిన తర్వాత చేసుకోవడం కంటే రాకముందు చేస్తే అయిపోద్ది కదా. అంతే, సింపుల్ మ్యాటర్ ఇక్కడ. అంతే. పేషెంట్ వచ్చి కింద పడ్డాడు, కింద పడిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే లక్షల్లో అవుతాయి. ఎందుకు వేస్ట్? పడక ముందరే వెళ్ళారు అనుకో, దీనికి 10 లక్షలు 12 లక్షలు పెట్టినాం. ఎస్, ఓన్లీ 8 వేలే కదా. అవును, 8 వేల ద్వారా మళ్ళీ బండి విషయము నెంబర్ 1 అయితే, నెంబర్ 2 ప్రజలు కూడా ఇప్పుడు బ్లాక్ కావట్లేదు కదా. అవును. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 15 లక్షలు నువ్వు ఖర్చు పెట్టినా ఇది నీకు రూపాయి తిరిగి ఇవ్వదు. నువ్వు దీనికి వడ్డీలు కట్టాల్సిందే కానీ కారు నీకు రూపాయి తిరిగి ఇవ్వదు. ఒకవేళ నువ్వు ఏదైనా ట్రాన్స్పోర్ట్లో తిప్పుకోగలిగితే, ఒక డ్రైవర్గా కొంతమంది ఏదైనా ఆటోమొబైల్లో తప్పితే అది కూడా ఒక నెల లాభం ఇస్తే ఇంకో నెల నష్టం ఇస్తుంది. యావరేజ్ చూసుకుంటే అది కూడా నష్టమే. ఈరోజు ఆటోమొబైల్ మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అనేది చాలా దారుణంగా ఉంది. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని మళ్ళీ మనకి ఇది తిరిగి ఇస్తుంది. నీకు ఎట్లా ఇస్తుంది? నీకు వచ్చే మైలేజ్ని పెంచుతుంది. ఎప్పుడైతే నీకు మైలేజ్ పెరిగిందో విలువలు పెరిగినట్టే కదా. 1,00,000 కిలోమీటర్లు పనిచేస్తుంది, 30,000 కిలోమీటర్లు, కిలోమీటర్కి ₹6 కాడికేసుకున్నా 40,000 కిలోమీటర్లకు 2.5 లక్ష, 2,40,000 నీకు ఒక పెట్రోల్లోనే నీకు ఆదాయం ఇస్తుంది. ₹1,00,000 ఇంజిన్ ఆయిల్ సర్వీస్లో ఆదాయం ఇస్తుంది. 3,40,000 నీ ఖర్చుని మళ్ళా తిరిగి నీ జేబులోకి పెడతా ఉంది. ఆ డబ్బు నువ్వు దేనికో దానికి వాడుకోవచ్చు కదా. 1,00,000 కిలోమీటర్లు తిరిగిందంటే 7 లక్షలు నీకు డబ్బులు వదిలిచ్చింది. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్లు తిరిగితే బండి కిలోమీటర్కి ₹7 లెక్కన డబ్బులు మనకు ఖర్చు అయిపోయినాయి. ఆ 7 లక్షల్లో 3.5 లక్ష, 3,40,000 నీ చేతికి వస్తున్నాయి. ఇప్పుడు నీకు నష్టమా లాభమా? మరి ఎందుకు మరి ఈ విషయాల్లో జాగ్రత్త అవ్వరు జనాలు? మంచిని పదే పదే ఆలోచిస్తారు. ఒక 2 నిమిషాలలో గ్రహించి దాన్ని వేసేస్తారు. అంతే, వాడు అట్రాక్ట్ చేస్తాడు కదా. అట్రాక్షన్ తక్కువ కదా సార్. అట్లా మీరు పదే మొత్తుకుంటున్నారు ఇది అని. అవును, కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. కొంచెం అంతే ఏం కాదు. సెకండ్ హ్యాండ్ బండి ఉంటుంది, దానికి పొగచ్చి ఇది వచ్చి ఇంజన్ ఖరాబ్ అయ్యే బదులు ఒక్క ఇంజెక్షన్ వేసుకుంటే ఒక్కసారి సర్వీస్ కూడా కాదు. అవును, ప్లస్ పెట్రోల్ ప్లస్ అవుతుంది, సెకండ్ వచ్చి ఇంజన్ లైఫ్ డెవలప్ అవుతుంది, ప్రజలకు ఆన్ చేయట్లేదు మనం. పెద్ద ప్లస్ బాగుంది. అందరం ఈ సైడ్ ఆలోచించడం అందరికి క్షేమం. ప్రతి ఒక్కళ్ళు ఆ ఊపిలో ఉన్నోళ్ళే కదా. బండి కొన్నాడంటే నష్టపోయేదే కానీ లాభపడేది ఉందా? రెండోది నేను చెప్పిన ఎన్విరాన్మెంటల్ లాసు, కోట్ల మంది ప్రాణాలతోటి ఆడుకోవడం కాదా ఇది? ఖచ్చితంగా. పెద్ద బండి చిన్న బండి అయితే ఖచ్చితంగా ఇండియన్ ఫీల్డ్ అన్నట్టు పెట్రోల్ డీజిల్ కానీ ఏ వెహికల్ అయినా కానీ అందరు ఇమ్మీడియట్లీ మారిపోవాల్సిందే. ఈ టెక్నాలజీకి మారిపోవాలి. కాకపోతే ఆన్లైన్
మీ ద్వారా మీ షాప్ ద్వారా మీ ద్వారా ఆన్లైన్ కొనుక్కోవడం బెటర్. అందుకే మేము అది డీలర్ని వదిలేసి ఇది డైరెక్ట్ ఆన్లైన్ పెట్టింది. ఎందుకంటే ఫస్ట్ ఆ డీలర్లు ఏం చేశారు, డైల్యూట్ చేస్తూ ఉన్నారు వేరే వేరే వస్తువులన్నీ పోసి. సో దాన్ని మేము రియలైజ్ వాళ్ళకి వద్దని చెప్తున్నా కానీ వాళ్ళు అదే బుద్ధి, ఆ పనికి వాళ్ళ బుద్ధి మానలేదు వాళ్ళు. అందుకే కేసులు పెట్టి లోపల వేయించాం. ఎన్ని చేయించినా కానీ కుక్క తోక వంకరే. ఒకసారి తప్పు చేయకుండానే ఉండాలి కానీ. పద ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు అబ్జర్వ్ చెయ్యి. ఫ్లైఓవర్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత యాక్సిలేటర్ వదిలేయి. ఫ్లైఓవర్ ఎంత ఈజీగా ఎక్కుతుందో చూడు వితౌట్ యాక్సిలరేషన్లో. ఓకే సార్, ఆల్రెడీ కనబడుతుంది, అర్థమైపోతుంది. వదిలేసాయి యాక్సిలేటర్ వదిలేసాయి. ఎక్కువ ఎక్సైట్ కూడా ఏం చేయలేదు. వదిలేసాయి యాక్సిలేటర్ వదిలేసాయి. ఫ్లైఓవర్ మనకి ఎలా మూమెంట్ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది మనకి. టాప్ గేర్ సార్, ఇంకా లాక్కుంటుంది ఆల్రెడీ. అరే ఎక్కిపోతుంది. అద్భుతం అద్భుతం సార్, టాప్ గేర్ ఇది. టాప్ గేర్ లోనే టాప్ గేర్, 5 మనుషులు, ఏసీ అయినా గుంజ, ఏసీతో గుంజేస్తా సైలెంట్ గా గుంజ అవతల పడేస్తుంది. మామూలుగా అయితే బండి నాకింగ్ వచ్చి ఎస్ మామూలుగా అయితే నాకింగ్ వచ్చి దడ 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 కొట్టుకొని ఆగిపోవాలి. ఎస్ ఇది కూడా థర్డ్ వేస్తున్నా, ఫోర్త్ వెళ్ళిపోతాను అంతే. బాగుంది సార్ మొత్తం అయితే. ఇది బండిలో లాంగ్ వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్, 100%. కాదు ఇట్లా చూపెట్టడం ఇంకా బాగుంది. ఎట్లుంది సార్ అప్పటికి ఇప్పటికి ఎట్లుంది వెహికల్? అసలు చేయి పెట్టక ముందు వెళ్ళిపోతాను, కాలు ఇట్లా ఎక్సలెంట్ మీద పెట్టక ముందు చాలు. సరే ట్రై చేస్తావా? చేస్తారా? ఫీల్ పొందు. ఇక్కడ యూటర్న్ చేయన్న, చిన్నగా చూసుకో, లెఫ్ట్ సైడ్ చూసుకో. ఈ లారీకి వెళ్ళి యూటర్న్ చేసేస్తే వెనక తిప్పను అంటున్నా. పికప్ వస్తుంది మరి. 3 గంటల వేసి బయలుదేరినాం. మేము 5 గంటలకు బయలుదేరాం. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. 6 గంటలకు వెళ్ళినాం. మేము మనసులో ట్రీట్మెంట్కి వచ్చినాం. మనసులో అని తెలిస్తే మా వాళ్ళని పట్టుకెళ్తాను. మా వాళ్ళు నువ్వు వచ్చే ముందు చెప్పాల్సింది నాకు. ఆ రోజు నేను మాట్లాడినా రండి. ఈ నీ ఫార్చునర్ అయితే పిచ్చుకొక్కలాగా వెళ్ళిద్ది, మామూలుగా వెళ్ళదు. బస్ వస్తుంది, బస్ పని. పాత వెహికల్ కూడా వేసుకోవచ్చా? పాత వెహికల్ కోసమే ఇవి కనిపెట్టింది ఆయన. కొత్త వెహికల్ i20 వచ్చింది, ఏపీ కదా. మా అబ్బాయి తీసుకురాలేదా? మొన్న మా అబ్బాయి మా కోడల్ని, అవును, ఆ కాలు ఫ్రాక్చర్ కి, అవును, మళ్ళీ మా కోడలే కదా, నేనే పంపించిన. అవును, మన రాజశేఖర్ పంతుల ద్వారా వచ్చినాము. హాస్పిటల్కి అసలు ఏం అవసరం లేదు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎంతటి నొప్పులైనా 3 నెలల్లో నార్మల్ అయిపోతాయి మన దగ్గర. షుగర్ 3 నెలల పర్మనెంట్ క్యూర్, బీపీ 3 నెలల క్యూర్, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఏదైనా 3 నెలల క్యూర్. ఒక్కసారి వస్తే చాలు, రెండోసారి నుంచి కొరియర్ ద్వారానే వచ్చేస్తాయి మందులు. ఈ నరాలు బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకున్నా చాలా గేర్ చేంజ్. నీది ఆటోమేటిక్ కదా నీ బండి, అందుకనే నీకు ఈ తేడా. గేర్లు అప్పుడు మార్చుకోవాలా. i20 కూడా ఉంది నా దగ్గర, కానీ అది చూస్తారు ఎట్లా అవుతుందని. బండి మామూలుగా ఉండదు, అరిపిస్తుంటది. నీ ఓపిక అని చెప్తా ఉంటది అనమాట. యూటర్న్ చేద్దాం. లెఫ్ట్ లెఫ్ట్. హార్న్ కొట్టు. రైట్. మీకు ఏమైందంటే యావరేజ్ రేంజ్ మారిపోద్ది. ఎన్ని వేలకు చేంజ్ చేయాల్సి ఇంజిన్ కూడా? 339.9. ఇది మీ తిరిగిందా వస్తుంది ఇక్కడ కింద ఈ రీడింగ్. మీరు తిరుగుతుందా అది? 3300 కాదు, 340.
ఉంటుంది. దీంట్లో ఈ సైడ్ ఉంటుంది సార్. ఈ పక్క దీని వద్దని చెప్తాను. దీన్ని వచ్చితే ఆ రేంజ్ మారిద్దే. మనకు వస్తాను వేరే వస్తాను. ఒక్క నిమిషం అదే 39 390.3 ఇదే ఇది మారిపోద్ది. ఇప్పుడు నువ్వు రిటర్న్ వెళ్ళే కొద్దీ ఈ రేంజ్ స్లోగా మారుతూ ఉంటుంది అనమాట. ఈ 390 నీకు 460 దాకా వస్తుంది. ఇదే తెలిసిపోద్ది. ఇప్పుడు నీకు చూపిస్తూ ఉంటుంది. దీంట్లో యావరేజ్ చూపిస్తుంది కదా, అవును. మైలేజ్ సార్, మైలేజ్ దాంట్లో మైలేజ్ అయితే దాంట్లో వస్తుంది. దాంట్లో వస్తుంది. 18.1 యావరేజ్ వస్తుంది. దీన్ని రన్నింగ్ కండిషన్లోకి తీసుకెళ్తే ఇది యావరేజ్ 24, 26 దాకా వెళ్ళిపోద్ది. సిటీలో అయితే అసలు ఈ ఎక్సలేటర్ లేకుండా నువ్వు డ్రైవింగ్ అలవాటు నేర్చుకుంటే సిటీలో 30 కిలోమీటర్లు వస్తుంది. అందరికి సిటీలో మైలేజీలు పడిపోతుంటాయి, మనకి పెరుగుతాయి ఇంజెక్షన్ చేసినందువల్ల. చూసావా కాలు అట్ట పెట్టంగానే బండి ఇంజిన్ మూమెంట్ చూసావా ఎలా ఉందో? నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఎక్కి కొంచెం టైం పడుతుంది. రెగ్యులర్గా నడిచిపోయి మళ్ళీ వాళ్ళు డీజిల్ బండి పెట్రోల్ బండి నడిపితే అట్లా దాన్ని పొందుతూ ఉండదు. అదే పెద్ద ఇంజన్ ఉంటుంది, ఈజీ వెళ్ళిపోతుంది అనమాట. దేని సాగి మనం గేర్ వేసి వేస్తేనే ముందుకు వెళ్తూ ఉంటుంది. పెట్రోల్ బండి ఎలా ఉంటుంది మరి? అవును, వాటికి ఏమో ఏ గేర్ ఉన్నా వెళ్ళిపోతాయి. అలా టాప్లో నచ్చింది ఇంతకుముందు ఏరియా. ఇది టాప్లో ఫ్లైఓవర్ ఎక్కించాం కదా మనం. సేమ్ ఆ యాంగిల్లో మీరు అది డ్రైవింగ్ అలవాటు పడితే అదిరిపోద్ది బండి, చాలా బాగుంటుంది, హైయెస్ట్ వాల్యూ వస్తుంది. మనకు చూపిస్తుంది కూడా ఇప్పుడు మైలేజ్ పెరిగినాక. అవును సార్, మైలేజ్ పెరిగినాక చూపిస్తుందా? ఇప్పుడు 18 ఉంది కదా, 24 చూపిస్తుందా? 24, 26 దాకా వస్తుంది. రైట్. సో మిత్రులారా, ఇది ఈరోజు బ్రీజా న్యూ వెహికల్ లైవ్ రిజల్ట్. చూసుకో బండి నాయిస్ చూడు ఎలా ఉందో. స్టార్ట్ ఆఫ్ చేసిందా? పర్లేదు, బండి ఒకసారి స్టార్ట్ చేసి పెట్టు. ఇప్పుడు మీకు ఇదివరకు ఇప్పటికీ ఆ నాయిస్ కూడా తెలుస్తుంది, బయట నాయిస్. ఏసీ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. ఏసీ బ్లోయర్ నాయిస్ కూడా ఉంటుంది కొంత, అది ఆపేస్తే ఆ బ్లోయర్ నాయిస్ తగ్గిపోద్ది. కూల్ అయిపోయింది. ఈ ప్లేన్ మొత్తం కూల్ అయిపోయింది. 300 కిలోమీటర్ ఆకుండా వచ్చింది ఇంతకుముందు. అవును, మనం కలిసి ఛాయ్ తాగినాం అంతే. ఎక్కడ బండి ఎస్. అసలు డీటెయిల్ 10 మినిట్స్లో వెహికల్ చూడు ఎలా ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు నువ్వు వరంగల్ పోయిన దాకా కూడా హీట్ ఉండదు, ఇంకా రాదు. ఇంకా హీట్ అనే మాట దీంట్లో లేనే లేదు అసలు. ఇక్కడ డీటెయిల్ మనం 5గురిని ఎక్కాం, ఓకే, బండిని కష్టపెట్టాం, మనమే సుఖంగా దీన్ని చెప్పలా. ఏ పక్క సేవ్ పెట్టి ఇట్లేదు, ఇటు పెట్టేసి ఇటు పెట్టేసి. ఎస్, ఇంజన్ మెత్తదనం చూడు ఎలా ఉందో. ఇది రియల్ సౌండ్, ఈ సౌండ్ రావాలి ఇంజన్ ఎప్పుడు. ఇది వస్తే విలువ, ఇది రాకపోతే ఇంజన్ ఎక్కడో చోట డ్యామేజ్ ఉన్నట్టు. రైట్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీ వీడియో. సుందర్ ఇన్నోవేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే మా ద్వారా వచ్చే అన్ని రకాల టెక్నాలజీస్ వీడియోస్ కూడా మీకు అందరికీ తెలియపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.